శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. జూలై 1వ తేదీ నుంచి నవంబర్ 7వ తేదీ వరకు గల 130 రోజుల కాలానికి శనిగారి యొక్క స్థితి కుంభరాశిలో వక్రగమనంలోకి వచ్చింది. అయితే అసలు వక్రించడం అంటే ఏమిటి? అంటే రాహుకేతు గమనాలు ఎప్పుడు వక్రంలోనే ఉంటాయి. అన్ని గ్రహాలు ఇలాగా క్లాక్ వైజ్గా తిరుగుతూ ఉంటే రాహుకేతువులు యాంటీ క్లాక్ వైజ్గా తిరుగుతూ ఉంటారు. అంటే వారి యొక్క చలనమే వెనక్కి ఉంటుందన్నమాట. మీనరాశిలో ఉన్నారనుకోండి రాహువు, మళ్ళీ ఈ 30 డిగ్రీల కాలము 1.5 సంవత్సరం అయిపోగానే వారు వెనక్కి వస్తారు. ముందరికి వెళ్ళాల్సింది మేషరాశిలోకి వెళ్ళాల్సింది పోయి వెనక కుంభరాశిలోకి వస్తారు. అలాగే కేతువు కూడా అంతే. కేతువు యొక్క స్థితి కన్యారాశిలో ఉందనుకుందాం. అయితే ఈ 30 డిగ్రీల కాలము 1.5 సంవత్సరాల కాలము ఈ నిడివి అయిపోతూనే వారు ఇట్లా ముందరికి వెళ్లకుండా తులారాశిలోకి వెనక్కి సింహరాశిలోకి వెళ్తారు. ఇక సూర్య చంద్రుల గమనానికి వక్రత ఉండదు. వారిద్దరూ ఈ కాలాన్ని నిర్దేశించేటటువంటి పగలు రాత్రిగా మనకి ఆ వెలుగుని ఇస్తూ ఉంటారు. వారు వక్రించినట్టయితే ఇక ఈ సృష్టి అంతా అల్లకల్లోలం అయిపోతుంది. కాబట్టి వారికి వక్రగమనం అనేదే లేదు అసలు. ఉదయించాలి, అస్తమించాలి, తిరిగి ఉదయించాలి, అస్తమించాలి. నవగ్రహాలలో 4 గ్రహాల పరిస్థితి ఇలా ఉండగా మిగతా 5 గ్రహాలకి వక్రత ఉంది. వక్రత అంటే తనున్న స్థితి నుంచి ముందరికి వెళ్లకుండా వెనక్కి వెళ్ళడం. అది ఏమిటి? ఏ ఏ గ్రహాలు అంటే కుజుడు, బుధుడు, గురువుగారు, శుక్రాచార్యుల వారు, శనిగారు. ఈ 5 గ్రహాలకి కూడా వక్రత ఉంటుంది. వాళ్ళు వక్రించినప్పుడు సజావుగా ఉండే పరిస్థితులు వక్రిస్తూ ఉంటాయి అన్నమాట. అయితే శుక్రుడు కానీ గురువుగారు కానీ వక్రించడం అనేది చాలా చాలా మంచిది. శుభగ్రహాలు వక్రించినట్టయితే శుభ ఫలితాలే ఉంటాయి. ఇక శనిగారు వక్రించినప్పుడు అస్సలు అనుకూల పరిస్థితులు ఉండడం కష్టమవుతుంది. అలాగే కుజుడు వక్రించినా బుధుడు వక్రించినా కూడా కొన్ని అనుకూల పరిస్థితులు ఉంటాయి. అననుకూలం అనేది వారి యొక్క స్థితిని బట్టి ఉంటుంది. ఏ రాశిలో సంచారం చేస్తున్నారు, అది లగ్నం నుంచి ఎన్నవ రాశి అనే దాన్ని బట్టి వారి యొక్క ఫలితాలు ఉంటాయి. అయితే ఈ జూలై 1వ తేదీ దగ్గర నుంచి 130 రోజుల కాలము నవంబర్ 7వ తేదీ వరకు కుంభరాశిలో శనైశ్చరుడు వక్రించారు. ఎన్ని డిగ్రీల దగ్గర వక్రించారు అంటే 25 డిగ్రీల 19 నిమిషాల దగ్గర వక్రించారు. అది పూర్వభాద్ర 2వ పాదం అవుతుంది. మరి వక్రించిన తర్వాత వారు ఎక్కడెక్కడికి వస్తున్నారు? పూర్వభాద్ర 1వ పాదము, శతభిషం 4వ పాదం వెనక్కి వస్తున్నారు. అంటే ఇక్కడ ఇంచుమించుగా 6 డిగ్రీలు వక్రించున్నారు. మరి ఈ శతభిష నక్షత్రం 4వ పాదము 18 డిగ్రీల 39 నిమిషాల దగ్గర నుంచి మళ్ళీ తిరిగి రుజుమార్గంలోకి వెళ్తారు. శతభిషం, పూర్వభాద్ర 1, 2, 3 పాదాలు, అలాగే పూర్వభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఆ మిగతా 9 పాదాలు కూడా మీనరాశిలోకి వెళ్ళిపోయి ఉంటారు శనిగారు. ఇక 6 డిగ్రీల నిడివి కలిగినటువంటి ఈ కుంభరాశిలో ఆ సమయంలో వక్రించి ఉండంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి అంటే శనీశ్చరుడు మందగ్రహం, కుంభరాశి చరరాశి, వాయుతత్వ రాశి, అలాగే వీరు మందుడు. ఇన్ని రకాల లక్షణాలన్నీ కూడా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. బద్ధకం ఎక్కువగా అవడము, కోర్టుకి సంబంధించిన లావాదేవీలు, రాజకీయాలకి సంబంధించినటువంటి లావాదేవీలు, చాలా అనిశ్చిత పరిస్థితులలో ఉండడం, ఇలాంటి ఫలితాలు చాలా ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. శనిగారు వక్రించారు కదా, అంత పూర్తిగా నియమబద్ధంగా నిజాయితీగా ఉండడం అనేది కొంచెం కష్టమవుతుందన్నమాట. దీనికి సాటి ఏది అంటే గురుబలం. గురుబలం గనక వ్యక్తిగత జాతకాలలో అలాగే గోచారంలో కూడా గురుగారి యొక్క స్థానం చాలా బలంగా ఉన్నట్లయితే చాలా వరకు శనిగారు వక్రించిన ఈ దుష్ట ఫలితాలు అనేవి తగ్గిపోతాయి అని చెప్పి తెలియజేస్తూ, శనిగారి యొక్క దుష్ట ఫలితాలు తగ్గిపోవడానికి
శని గారికి తైలాభిషేకం చేసుకోవడము, అలాగే శివుడికి అభిషేకం చేసుకోవడము, హనుమాన్ చాలీసా చదువుకోవడము, ఇలాంటివి చేసినట్టయితే చాలా వరకు ఈ దుష్ట ఫలితాలు తగ్గిపోతాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాం. వృశ్చిక రాశి వారికి వక్రించినటువంటి శనిగారి యొక్క సంచారం ఏ విధమైన ఫలితాలను ఇస్తుంది అంటే, అర్ధాష్టమ శని వక్రించి ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్థిర చరాస్తుల పెంపు కోసం మీరు చేసే ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. నష్టాలు సూచించబడుతున్నాయి. అలాగే మానసిక శాంతి కొంచెం తగ్గే విధంగా కనిపిస్తోంది. మానసిక శాంతిని పెంచుకోవడానికి యోగా చెయ్యండి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే మాతృవర్గ రీత్యా కూడా కొంచెం ఎక్కువ టైం వారితో స్పెండ్ చేయడం వల్ల ఒక విధమైన మానసిక సంతృప్తి ఏర్పడుతుంది. తల్లిగారు గాని, లేదా తల్లిగారి తరఫు బంధువులు గాని చాలా సంతృప్తికి లోనవుతారు. వారిలో ఉండేటటువంటి నిరాశ, నిస్పృహలు తగ్గిపోతాయి. మీరు చేస్తున్నటువంటి ఈ సహాయ సహకారాల వల్ల వారి నుంచి మీరు చక్కటి ఆశీస్సులు అందుకుంటారు. ఇది చాలా చాలా అవసరం మీకిప్పుడు. అర్ధాష్టమ శని గారి వక్రం గదా జరుగుతూ ఉన్నది. మనశ్శాంతి తగ్గిపోతుంది. అలాగే విద్యార్థులు కూడా ఎక్కువ కష్టపడవలసినటువంటి కాలంగా కనిపిస్తూ ఉంది. అయితే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. వారి యొక్క కోఆపరేషన్ వల్ల మీరు చాలా వరకు చాలా పనులలో విజయాన్ని సాధిస్తారు. మీ ప్రదర్శనలు ఏవైతే ఉన్నాయో, కళా ప్రదర్శన అవ్వచ్చు, విద్యా ప్రదర్శన అవ్వచ్చు, లేదా ఏదైనా ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, అలాంటి ప్రదర్శనలు ఏవైతే ఉన్నాయో వాటిలో సక్సెస్ అవుతారు. అయితే రుణాలు చేస్తారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ఎవరైనా మిమ్మల్ని బురద జల్లే ప్రయత్నం చేస్తుంటారు. దీనికి పోరాడవలసినటువంటి సమయంగా తెలియచెప్పడం జరుగుతోంది. ఆత్మస్థైర్యాన్ని పెంచుకోండి. యోగా చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అలాగే ఉద్యోగంలో కూడా కొంత శారీరక శ్రమ, మానసికమైన ఆలోచనలు ఎక్కువ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తోంది. వీటిని తట్టుకోవాలి అంటే యోగా చెయ్యాలి. అప్పుడే మీకు మనశ్శాంతి పెరుగుతుంది. సులువైన మార్గం ఎదురవుతుంది అని చెప్పి తెలియజేస్తూ, పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి. మరింత మనశ్శాంతి పొందుతారని మరొకసారి తెలియజేస్తూ నమస్కారం.